తగలబెట్టండి సార్ రంజన్ గారు. ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే సార్, జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, మాకు పెద్ద మీరు చెయ్యాలి మాకు ఇదన్నా. అలా అంటే మరి ఈగో సాటిస్ఫై అవుతుంది. చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఆయన నాతో సంభాషించిన తీరు కానీ, నాకు ఆప్యాయతను కనబరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఉంది అక్కడ ఏముందో చూడండి. ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేట్ ఉండాలి అనే పాయింట్ను కూడా అడ్రస్ చేసినాం. నేను చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చొని వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. మీరు ప్రజాస్వామ్యం అండి, ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో మీరు ప్రవర్తిస్తానంటే ఎట్లా ఊరుకుంటాం మేము? ఉంది అక్కడ ఏముందో చూడండి. ఇక మీద ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే వారి పిలుపు కోసంగా మేము ఉంటాము. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిన్సియర్ థ్యాంక్స్ టు ద సీఎం వైఎస్ జగన్ గారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం గారు. ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి. పాత్రికేయ మిత్రులారా, మీ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ప్రూఫ్ రీడింగ్ చేయించి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు.